బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ దాడి సంఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సైఫ్ దాడి వెనుక కుట్ర దాగి ఉందా లేక దొంగతనం చేసేందుకు వచ్చిన దుండగుడు తప్పించుకునేందుకే దాడి చేశాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ దాడి సంఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సైఫ్ దాడి వెనుక కుట్ర దాగి ఉందా లేక దొంగతనం చేసేందుకు వచ్చిన దుండగుడే తప్పించుకోవటానికి దాడి చేశాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సైఫ్ అలీ ఖాన్ శరీరంలో 6 చోట్ల కత్తిపోట్లు పడ్డాయి. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సైఫ్ కి వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. ఆపరేషన్ విజయవంతమైనట్టు తెలుస్తోంది. సైఫ్ అలీ ఖాన్ హెల్త్ బులెటిన్ విడుదల చేస్తూ ఆయన ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని, అవుట్ ఆఫ్ డేంజర్ అని వైద్యులు ప్రకటించారు. అయితే కొన్ని రోజులు ఐసీయూలో అబ్జర్వేషన్లో ఉంచాలని వైద్యులు సూచించారు. ఇక సైఫ్ అలీ ఖాన్ దాడికి గురైన సంఘటన పరిశీలిస్తే అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. దాడి జరిగింది గురువారం తెల్లవారుజామున 2:30 గంటలకు. రాత్రి 12:30 గంటల తర్వాత ఇంట్లోకి ఎవరూ ప్రవేశించలేదని సీసీటీవీ పరిశీలించిన పోలీసులు తేల్చారు. అంటే ప్లాన్ ప్రకారమే దుండగుడు అంతకంటే ముందుగానే సైఫ్ ఇంట్లోకి ప్రవేశించి దాక్కున్నాడు. నిజంగా దొంగతనం చేయడానికి వెళ్లినవాడు అంత టైం ఇంట్లో ఏం చేస్తాడు అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. సైఫ్ అలీ ఖాన్ కత్తిపోట్లతో అరుస్తున్నప్పటికీ కుటుంబ సభ్యులెవరూ రాలేదట. అదేవిధంగా సెక్యూరిటీ గార్డులు ఏమయ్యారో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. దీంతో తెలిసిన వాళ్లే సైఫ్ పై దాడికి కుట్ర చేశారా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. సైఫ్ శత్రువులు ఇంట్లో వాళ్లతో చేతులు కలిపి ఈ కుట్రకి ప్లాన్ చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. మరికొన్ని వార్తల ప్రకారం ఆ సమయంలో కరీనా కపూర్ పార్టీలో ఉన్నారట. సైఫ్ అలీ ఖాన్ ఉండేది హై సెక్యూరిటీ కలిగిన ఏరియా, పైగా 10వ ఫ్లోర్లో ఉంటున్నారు. దొంగతనం చేసేందుకు వెళ్లిన వ్యక్తి అంత దూరం సెక్యూరిటీని తప్పించుకొని వెళ్లటం సాధ్యమవుతుందా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా కత్తిపోట్లతో రక్తమోడుతున్న తండ్రిని సైఫ్ పెద్ద కొడుకు అంటే మొదటి భార్య అమృతా సింగ్ సంతానం ఇబ్రహీం అలీం ఖాన్ ఆటోలో ఆసుపత్రికి తరలించాడట. ఈ విషయాన్ని పోలీసులు తెలిపారు. 3:30 గంటలకు ఇబ్రహీం తండ్రిని ఆటోలో ఆసుపత్రికి తీసుకుని వెళ్లాడట. ఆ సమయంలో డ్రైవర్ అందుబాటులో లేకపోవడంతో ఆటోలో తీసుకుని వెళ్లినట్టు పోలీసులు చెబుతున్నారు.